ఇదే పరిస్థితి. స్టేజ్ ఎక్కమంటారు, మైక్ ఇవ్వాలి. అయ్యా ఏటైందిరా? కొట్టేశారా? దెబ్బలేడురా? కొట్టారా? కొట్టారా? జనం కొట్టారన్నా. జనం కొట్టారా? ఎందుకురా? ఇది పాట పాడితే కొట్టారన్నా. పాట పాడితే కొట్టారా? అవునన్నా, పాడేనరా. మొన్న మా పండగ అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరూ చప్పట్లు కొట్టారా? లేదన్నా, దెబ్బలే కొట్టారా. దెబ్బలు కొట్టారా? ఎమ్మెల్యేలు పాడితే చప్పట్లు కొడుతున్నారు, నేను పాడితే దెబ్బలు కొడుతున్నారన్నా. పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు? కొడుతున్నారన్నా. అన్న ఎలక్షన్ లో పాడేనా, నీ జీపీకి పాడేనా, అందరూ చప్పట్లు కొట్టారా? ఇప్పుడు మన నన్ను కొడుతున్నారన్నా. ఏం పాడేవరా అన్న? ఏ పాట పాడతానన్నా, నాకు తెలియదు కదా. చిన్నప్పటి నుంచి నాతో దొరుకుతాను, తెలీదా? నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తానన్నా. నీకు తెలియదేటన్నా? ఎలక్షన్ లో ఏ పాట పాడినా చప్పట్లు కొట్టారన్నా. అప్పుడంటే జనసేన పాటలు నువ్వు సాలువు కప్పేవన్నా ఎలక్షన్ లోని. మరి ఇప్పుడు ఏమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతుంటే. నువ్వు అప్పుడంటే పార్టీ పాటలు పాడావు, ఇప్పుడేం పాటలు పాడావురా? అన్న మొన్న వినాయక చవితికి మన గాజువాకలో పెద్ద బొమ్మ పెట్టారు కదా. పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో. పెద్ద బొమ్మ అదే మన తలసీన్ గారు. ఆవిడ మెసేజ్ వచ్చింది సెల్లోనే, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అందరు రావాలని. మెసేజ్ పెడుతుంటారు. పరిగెడతానా బ్రహ్మాండంగా ఉందన్న, బ్రహ్మాండంగా ఉందన్న. చూసి ఆగలేకపోయినన్నా. అందరూ ఉన్నారు అక్కడ, చూసి ఆగలేకపోయినన్నా. పాడేసానన్నా అన్నా, పాడేసానన్నా. అన్నా దేవుని చూసి పాడానన్నా. ఉన్నావా అసలున్నావా, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అన్నా. ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళా ఉన్నావా అంటావేట్రా? నా గుండె స్పందించిందన్నా. స్పందించడం ఇదేట్రా? గుండె దేవుడిని చూసి పాడేసానన్నా. కాదురా, దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నావా కళ్ళు మూసు కొట్టరేంట్రా? కొట్టేశారా? మరి కొట్టరా? కొట్టేశారు. పల్లసీని గారు అలా నన్ను కొడుతుంటే చూడనట్టు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఆయన అంతే సైలెంట్ గా ఉంటాడు ఆయన. ఇప్పుడు నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. అదంతా వెళ్ళాను కదా, మన మనోడే కదా అన్న. ఏది నాకు అన్న అలాగా ఎలా పడితే అలా పాడకూడదురా అన్న. నాకు నేను పాడాలనిపిస్తుంది అన్న. నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడాను? బ్రహ్మాండంగా పాడు. నువ్వు గెలిచిన రోజు ఎలా పాడాను? నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా పాడాను? మరి ఇవాళ ఎందుకు కొడుతున్నారే? కొట్టేస్తున్నారని నాకు తెలియదు అన్న. మన అంత ఎందుకు? మన సత్యనారాయణ కూతురు పెళ్ళి అయింది కదా మరిపాలెంలో. సత్యనారాయణ కూతురు పెళ్ళి నువ్వు రాలేదే? గణబాబు గారు కానిస్టెన్సీ. నువ్వు రాలేదేట వేళ? వచ్చాను కదా, పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చావు. మేము పెళ్లికి ముందు వెళ్ళామన్నా. పెళ్లికి ముందన్నా వెళ్ళామన్నా క్యూలోని. నేను పెద్దలతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంతలు వేద్దామని వెళ్ళానన్నా. లైన్ లో నిలబడి వెళ్ళేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూశానన్నా. అన్నా అది చూసి ఇలాంటి స్టేజ్ మీద బ్రహ్మాండమైన పెళ్లి చేశారు. వైజాగ్లో ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. వైజాగ్లో ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. చూసావు కదా, తర్వాత వెళ్ళి చూసావు అన్నా. అన్నా పెళ్లి కొడుకుని చూశానన్నా. పెళ్లి కొడుకు ఎలాగున్నాడు తెలుసానా అన్నా? నల్లగా తారు డబ్బాలాగా ఉన్నాడే. నెమ్మది చెప్తానే, నల్ల తారు డబ్బాలాగా ఉన్నాడే అన్నా. పెళ్లి కూతురు ఉందన్న. పెళ్లి కూతురు రంబలాగా ఉంది. సరే బాగుందన్న. ఇద్దరును ఈడేమో వాళ్ళిద్దరు చూస్తే పాట వచ్చింది నాకు. అని అందరూ ఉన్నారు పాట వచ్చింది. ఏం పాట పాడేవరా? వాళ్ళందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్నా. అన్నా ఏం పాట? పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. ఓ కాలరాత్రికి చందమామకు. అన్నవరా నాయన, నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు.
నువ్వు నన్ను ఎలా తల్లేదు తెలుసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏటాలగంట పుట్టినప్పటి నుంచి పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నా. ఎలక్షన్ తిరిగిపోయావే, ఎలక్షన్ కార్పొరేట్ కాంచి నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సాకిరీలు చేశానే. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసావు. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసామన్నా. ఏం పాట పాడేవరా? పాడకూడదు పొట్టి తోసారన్నా. పొట్టి మామూలు తోయలేదురన్నా. ఏడు చేస్తాను, నా టైం అన్నా, నా బాగోలేదు. రైట్ పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి, నా టైం బాగోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారే, నేను అలా ఉండిపోయిన తనులు తింటున్నాను. అంతెందుకు కానీ అన్న మా ఆవిడ ఎలా ఉంటది? నా దగ్గర ఎంత భయంగా ఉంటది, నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందన్న నన్ను. కొట్టిందా? మా ఆవిడ కొట్టిందా? కొట్టలేదురన్నా, తన్నిందా. అవునన్నా. ఏం చేసావురా అన్న? మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్నా. లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టాను, తలుపు తీసింది. మా ఆవిడని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందన్న. అన్న మా ఆవిడ చూసి అన్న మల్లెపూ పాట పాడారే. మల్లెపూ పాట. మల్లె పువ్వుకు పందిరి బోలే అన్నా, మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే. మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మ. ఏట్రా భార్యను పట్టుకొని చెల్లెమ్మన్నావా? భార్యను పట్టుకొని ఒరే ఈశ్వరరావు తన్నిందా? మామూలు తల్లది. ఇరిగిందా? అవతల పడ్డని వెళ్ళిపోయి. మరి తన్నదేట్రా? అవతల పడ్డని వెళ్ళిపోయి. తన్నదేట్రా? నేను బంధు తాగనరా. భార్యను పట్టుకొని చెల్లెమ్మంటే తన్నదరా అన్న. పాట స్పందించేసేనే. ఏమి స్పందించడం రా? ఎప్పుడేది స్పందించాలో తెలియపోతే ఎలాగ అన్న? పాట స్పందించేసే, నీకు తెలుసు కదా నా బాధ. ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా? ఏంటి నా బతుకంతన్నా? మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని. మీరందరూ నాతో పాటలు పాడించుకొని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు. నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు. ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్? మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు. నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే అయిపోయాం. నాతో పాటలు పాడించుకున్నారు, దండలు వేసారు, పుల్లేసుకలు వేపించారు, అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచోడిని, అందరికి ఈశ్వరరావు కావాలి. మళ్ళా నువ్వు మొదలెట్టగానే అన్న ఏ టైం బాగోలేదు. అవునా? నువ్వు ఆ పెళ్లికి రాలేదు? ముసలమ్మ పుట్టినరోజుకి మన రామారావు నాన్నమ్మ లేదా? పూర్ణ మార్కెట్ దగ్గర పెద్ద మన వంశీ అన్న. ఆవిడ పెద్ద ఆవిడ. చెప్పనా? ఆవిడికి సగం నియోజకవర్గానికి మంచి ఇన్ఫ్లుయెన్సరా. బుట్లాడుతుంది కదా. వంశీ కూడా గెలిచింది ఆవిడ వల్లే. బుట్లాడుతుంది కదా. అబ్బో సగం ఫ్యామిలీ. పెద్ద ఆవిడ. పుట్టినరోజుకి వెళ్ళావా? పుట్టినరోజుకి వెళ్ళాను. నువ్వు రాలేదట? నేను వెళ్ళాను రా బాబు. పుట్టినరోజుకి వెళ్ళానన్నా. పాట అయితే పాడలేదు కదా. అచ్చే పుట్టినరోజుకి వెళ్ళాను. ఎలా చేశారు తెలుసా? అది పుట్టినరోజు ఏంటన్నా? బ్రహ్మాండంగా చేశారు. మామూలుగా 15-20 గొర్రె పోతులట అన్న. 15-20 గొర్రె పోతులట అన్న. పుట్టినరోజు కాదే అన్న, పుట్టినరోజు కాదే అన్న. మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది. అనకూడదా? సరే అన్న. పుట్టినరోజుకి వెళ్ళానా. పెద్ద ఆవిడ కదా. 94 కేజీలు కేక్ పెట్టారా ఆవిడ. 94 సంవత్సరాలట. అవును, 94 సంవత్సరాలు. 94 కేజీలు నేను ఎక్కడ చూడలేదు. గిన్నీస్ రికార్డ్ అవ్వాలి. అంత కేక్ పెట్టారన్న. కేక్ పెట్టి పెద్దవాడిని తీసుకొచ్చారా, ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా. తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మరి వీళ్ళు కోసేయచ్చు కదా కేకు. పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు. ఆవిడేమో కత్తెల పట్టుకొని చాకు పట్టుకొని ఇలా పాట వచ్చిందనా. పాట వచ్చింది. మంచి పాట వచ్చిందని ఆవిడ మీద. మళ్ళీ ఉండదు కదా. అక్కడ పాడేవా? అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పుత్తా నీకు తోటమాలి నీకు తోడు లేడులే.
రాలిపోయే పువ్వ అన్న. మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకున్నారా ఒక్కొక్కటి 1,50,000 అక్కడ కూడా తన్నారా? అక్కడ కూడా కొట్టారా? ఇప్పుడే తీసేసేలాగా కొట్టారా? అక్కడ కూడా కొట్టారా? అన్నారా? నేను ఎంత పాట పాడాను ముసలికి. పాటరా? ఎవరైనా పాడారా? ఎవరైనా పాడారా పాట? నేను పాడాను. ఒరే లోకంలో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశాలు ఏటన్న మరి దారుణంగాను అయ్యేటు ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడేసినా తప్పేనట. అవునరా, అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నావురా. అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడినా చప్పట్లు కొట్టేస్తారట జనం. అయ్యా పాతోలు నేర్పారులేరా, మనం ఏం చేయగలం అన్న. మీ అందరి కోసం పనిచేసానే అన్న, మీ అందరి కోసం పనిచేసాను నేను. మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు ఎందుకురా పాటలు పాడుతున్నావు? నాకేం బాగలేదు నా పరిస్థితి, నా బాగలేదే. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న, మన కాకినాడ వెంకట్రావు నానాజీ అన్న, కాకినాడ అక్కడే చేసావు నానాజీ అన్న. ఇలాంటి పని చేసి అక్కడికి వెళ్ళే చేయలేదన్న. అలా చచ్చిపోయాడు కదా అలా అన్న. చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేటి? ఎప్పుడు వెళ్ళావు? నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను. మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట, శవం ఉండకి వెళ్తేనట పట్టింపు ఉండదట, ఏ రోజైనా వెళ్ళొచ్చట. అందుకని పరిగెట్టి వెళ్ళాను, లేట్ అయిపోయాను. వెళ్ళేసరి శవాన్ని లేపేశారు. లేవేసి ఆ దింపుడు కాలం లేదా, దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న. నేను ఆగలేకపోయాను, వాళ్ళతో పాటు తిరిగిసానన్న. తిరిగి లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా నిద్ర లేవనంటావా. అలా సూత్రం పెట్టి అలా సూత్రం పెట్టి శవాన్ని లేమన్నావా? శవాన్ని లేమన్నావా? ఆని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా? చెదగొట్టేసారు తను తోసే కర్రలతో తోసారు అటు పక్క దొంగలో పడిపోయాను వెళ్ళి. శవాన్ని లేకమాట వేటరా అన్న పాట అన్న. ముసలోడి పాటలు అంటే ఇష్టమే. ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట అనాలి కానీ లే లే నా టైం బాగా. అందుకే నువ్వు నన్ను పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా అన్న. పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా నువ్వు అన్న. నన్ను పంతులు గారి నా జాతకం చూపించు నువ్వు. నాకంతలాగా తన్నులు తింటున్నానే. నా జాతకం చూపించు నువ్వు. చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరమే. నా బాధ తెలియదా నీకు? స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒక దగ్గర చదివాం. నీకోసం అన్ని త్యాగం చేసింది నేను. నీకు అది అన్ని ఇచ్చాను అన్న. అన్న పోనీ ఆమె అయిపోయిందా? తన్నేరా? తన్ని తోస్తారు వదిలేయచ్చు కదా. మళ్ళీ దినం నాడు పిలిచారా? దినం నాడు పిలిచారని మళ్ళీ. ఏమండి నానాజీ గారు, ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారేటండి మీరు? అడుగు అడుగు వాళ్ళకి అడుగు అడుగు మీరు అడగాలిగా. ఆల్రెడీ పనికి మళ్ళీ తండారు కదా, తన్నేసినట్టు వదిలేయాలా? దినం నాడు పిలిచారు. నేను వెళ్ళన్నాను. మా ఆవిడ ఒప్పుకోలే. మా ఆవిడ వచ్చే పిలిస్తే వెళ్ళాలి, పెళ్లికి వెళ్ళపోయినా పర్వాలేదు, సాగు పిలిపోయినప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి అంతన్నా. అలా నేనేం చేయలేదు అదంతా అన్న. ఇలాగే ఉందన్న. బాగా చేశారు, టెంట చేశారన్న. ఆయనది పెద్ద ఫోటో పెట్టారే, అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారే. ఎమ్మెల్యే గారు వచ్చారే, ఎమ్మెల్యే గారు వచ్చారా, ఆయన కూడా వేసారన్న దండది పూలు. దండ వేసినాక అందరూ నిలబడమన్నారే. నాకు ఇన్వెంతలు దూరం నిలబడ్డాను. అదేంటి సభ అంటే ఏ సభ అది అన్నది? ఏ సభ అంటారు? అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడ్డారు. ఏం సభ అది? ఏదో సభ నిలబడి సంతాప సభ గుర్తొచ్చింది. సంతాప సభ అన్న. ఆ సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న. నేనేమనుకున్నాను తెలుసా, మొన్న బాధపడ్డారు కదా, ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పాడి. భలే మంచి రోజు పసందైన రోజు, భలే మంచి రోజు అన్న డాన్స్. భలే మంచి రోజు పసందైన రోజు, వసంతాలు పూచే డాన్స్ అన్న. డాన్స్ బాగలేదు పాట అన్న. పాట బాగలేదా బాగండి అన్న? ఎక్కడికి వెళ్ళావు? ఏమి పాడుతున్నావు? ఏటన్నా గతంలో కూడా ఓరే ఆగండి రా నాయన, వేణ ఆగండి, ఒక్క 2 నిమిషాలు ఆగండి. ఉండరా, ఇంత ముందు ఒక ఆయన ఉండి అప్పుడేమో అలాగే అలవలేవు. ఇప్పుడు ఎమ్మెల్యే మారిపోయావే, ఎమ్మెల్యే మారిపోయావు. గతంలో ఒక ఆయన ఉండేవాడు. చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా
ఎవడాడు ఎవడో 11 నెంబర్ అనకూడదురా బాబు, మళ్ళా అనకూడదురా నాయనా. నువ్వు వినియాలంతే, అనకూడదురా నాయనా. అన్న ఆడుతూ పోలికెట్టి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు. ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి. ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి. ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి. నాకు వాడికి తేడా అయితే నా టైం ఏం బాగోలేదన్న. అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం పాటలు పాడుతున్నావు, సమయం సందర్భం తెలియాలి కదరా అన్న. నన్ను ఎవరు అర్థం చేసుకో, నువ్వైనా అర్థం చేసుకో అన్న. నువ్వైనా అర్థం చేసుకో. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారా? చిన్నప్పటి నుంచి నా సంగతి తెలుసు కదా. నువ్వైనా తెలుసు కదా. నువ్వైనా అర్థం చేసుకో అన్న. అర్థం చేసుకో అన్న ప్లీజ్ అన్న. నువ్వైనా అర్థం చేసుకున్నా అన్న. అన్న నీ కోసం ఒక్క పాట పాడతాను. నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే అన్న. నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే. ఒక్క పాట అన్న ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న పాడినా అన్న. పాడిసిదా అన్న? పాడేస్తానన్నా. నీ పాపం పండింది, నీ పాపం పండింది, నీ భరతం పడతా చూడు. అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు. మరొక స్కిట్ ఉంది. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది మరొక స్కిట్టు. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎమ్మెల్యేలు విచిత్రమైన కోరికలు నియోజకవర్గంలో వాళ్ళు అడగటం, ఆ విచిత్రమైన కోరికలకి ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు, మన ఎమ్మెల్యేలు పడేటువంటి యొక్క సహనం ఓర్పుని